మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం సూర్జాపూర్లో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. బేరి నారాయణ అనే వ్యక్తి ఇంట్లో 140 కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. నారాయణతో పాటు రాజన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తాండూరు సిఐ కుమారస్వామి మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సుమారు 6 గంటల సమయంలో ఎస్ఐఆర్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్ సాయి ప్రశాంత్కు సుర్జాపూర్ విలేజ్లో వారి ఇంట్లో నిషేధిత పత్తి విత్తనాలు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్లో భాగంగా అగ్రికల్చర్ ఏవో ప్రశాంత్ అండ్ మా కన్నెపల్లి ఎస్ఐ గంగారాం వాళ్ళ యొక్క సిబ్బందితో పోయి ఆ ఇంట్లో చెక్ చేస్తే సుమారు 140 కేజీల నిషేధిత పత్తి విత్తనాలు దొరకడం జరిగింది. ఆ పత్తి విత్తనాలు ఎక్కడైనా ఇంటి యజమానైనా నారాయణ అడిగితే ఆ నారాయణ గత 10 రోజుల క్రితం కొండవర్ల రాజయ్య మరియు ఆంధ్రాకు చెందిన సురేష్ అనే వాళ్ళిద్దరూ తీసుకొచ్చి నా దగ్గర ఒక 4 సంచులలో పెట్టారు. అవి ఈరోజు మరి ఏం చేద్దామని నేను కొండవర్ల రాజయ్యను పిలిపిస్తే అవి బయటికి తీద్దామనే టైంకు పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకోవాలని చెప్పింది. దాని విలువ 3,50,000 రూపాయలు దాని కాస్ట్. దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి. ఈ నకిలీ పత్తి విత్తనాలు వాడడం వల్ల సారవంతం ఖరాబ్ అవుతుంది, భూములు ఖరాబ్ అవుతాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి జనాలకు. దయచేసి ఇవి వాడకుండా గవర్నమెంట్ ఇష్యూ చేసినవి వాడి హెల్త్ పాడు కాకుండా మీరు కూడా రైతులు కూడా నష్టపడకుండా ఉండాలని ఇలాంటి వాళ్ళ దృష్టికి వస్తే మాకు కానీ అగ్రికల్చర్ ఏవో కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము రైడ్ చేసి పట్టుకుంటాం. ఇలాంటివి జరగకుండా